ఇంట్రొడక్షన్ టు మల్టీమీడియా మీన్స్ మల్టీమీడియా యొక్క ఉపోద్ఘాతము. ఈరోజు ఈ యూనిట్లో మనము మల్టీమీడియా యొక్క ఉపోద్ఘాతం గురించి మనము చర్చించుకుందాము. ఇక్కడ లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్ అంటే ఈ యూనిట్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఇన్ దిస్ లెసన్ వీ విల్ లెర్న్ ది ప్రిలిమినరీ కాన్సెప్ట్స్ ఆఫ్ మల్టీమీడియా. ఈరోజు ఈ మల్టీమీడియాలో మనము ఒక ప్రిలిమినరీ కాన్సెప్ట్ అంటే ప్రిలిమినరీ కాన్సెప్ట్స్లోని మల్టీమీడియా గురించి మనము చర్చించుకుందాము. ఇంట్రొడక్షన్ అండ్ కేటగిరీస్ ఆఫ్ మల్టీమీడియా, అప్లికేషన్స్ ఆఫ్ మల్టీమీడియా, స్టేజెస్ ఆఫ్ మల్టీమీడియా అప్లికేషన్ డెవలప్మెంట్, డెలివరింగ్ మెథడ్స్ ఆఫ్ మల్టీమీడియా కంటెంట్స్. అంటే పరిచయము, మల్టీమీడియా యొక్క పరిచయము, మల్టీమీడియాలోని కేటగిరీస్, వాటి అప్లికేషన్స్, అలాగే వివిధ దశలలో మల్టీమీడియా అప్లికేషన్ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది, అది డెలివరింగ్ మెథడ్స్ ఏమనేది మనం చర్చించుకుందాము. నెక్స్ట్ పరిచయము. Multimedia has become an inventable part of any presentation. It has found a variety of application right from entertainment to education. The evolution of internet has also increased to demand for multimedia content. Multimedia ఇప్పుడు అతి ప్రాచుర్యమైనది అంటే ప్రజెంటేషన్ విధానంలో ఈ మల్టీమీడియా అనేది చాలా విలువైన రోల్ని పోషిస్తూ ఉంది. ఇది అలాగే ఎడ్యుకేషన్ విద్యారంగంలో కూడా ఈ మల్టీమీడియా అనేది చాలా వచ్చింది. ఎప్పుడైతే మనకి ఇంటర్నెట్ అనే సదుపాయం చాలా ఇంక్రీజ్ అయ్యిందో మల్టీమీడియా యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఇంక్రీజింగ్ అయిందని చెప్పవచ్చును. మల్టీమీడియా ఈజ్ ది మీడియా దట్ యూజెస్ మల్టిపుల్ ఫార్మ్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్. ఎగ్జాంపుల్ టెక్స్ట్, ఆడియో, గ్రాఫిక్స్, యానిమేషన్, వీడియోస్ and interactivity to inform or entertain the user. Multimedia also refers to the use of electronic media to store and experience multimedia content. Multimedia is similar to traditional mixed media in fine art but with a broader scope. The term rich media is synonyms of interactive multimedia. Multimedia elements: text, graphics, audio, animation and interactivity. And now we are showing these multimedia elements in the form of pictures also. అంటే ఇక్కడ మల్టీమీడియా అనగా అంటే ఏంటంటే మల్టీ అనగానే మనకి పేరులోనే ఉంది. మల్టీమీడియా అనగా మోర్ దెన్ వన్ మీడియా, అంటే ఒకటి కన్నా ఎక్కువ విభాగాల కలయికనే మనము మల్టీమీడియా అని పిలుస్తాము. ఈ మల్టీమీడియా అనేది కూడా వివిధ ఎలిమెంట్స్ని కలయిక విభాగమే. ఎలాగంటే టెక్స్ట్ కానీ, ఆడియో కానీ, గ్రాఫిక్స్ కానీ, యానిమేషన్ కానీ, వీడియోస్ కానీ, ఇంటరాక్టివిటీ కానీ వివిధ భాగాల కలయికల్ని మనము మల్టీమీడియా అని పిలుస్తాము. మల్టీమీడియాకి సాంప్రదాయ పద్ధతిలో కూడా మనం మిక్స్ మీడియా అని, ఇది ఫైన్ ఆర్ట్స్లో కూడా మనము చూసి ఉంటాము. ఇక్కడ మీకు ఈ ఛాయాచిత్రంలో కనిపిస్తున్నట్లు మల్టీమీడియా ఎలిమెంట్స్ ఏ విధంగా డైనమిక్ ఎలిమెంట్స్ అని, స్టాటిక్ ఎలిమెంట్ అంటే స్టాటిక్ ఎలిమెంట్స్ అంటే స్థిరంగా ఉన్నటువంటి మూలకాలు. డైనమిక్ ఎలిమెంట్ అంటే చేంజెస్ అవుతుంటాయి అకార్డింగ్ టు ది ప్రాపర్టీ, అంటే దాని విలువని బట్టి కూడా ఇవి చేంజెస్ అవుతుంటాయి. నెక్స్ట్ కేటగిరీస్ ఆఫ్ మల్టీమీడియా, అంటే మల్టీమీడియాలోని కేటగిరీస్ గురించి చర్చించుకుందాము. మల్టీమీడియా మే బీ బ్రాడ్లీ డివైడెడ్ ఇంటూ లీనియర్ అండ్ నాన్ లీనియర్ కేటగిరీస్. లీనియర్ యాక్టివిటీ కంటెంట్ progresses without any navigation control for the viewer, such as a cinema presentation. Non-linear contents offers user interactivity to control the progressive as used with the computer game or used in self-spaced computer-based training. Non-linear content is also known as hypermedia contents. Multimedia presentations can be live or recorded. A recorded presentation may allow interactivity via a navigation system. A live multimedia presentation may allow interactivity via interaction with the presenter or performer. అంటే ఇక్కడ మల్టీమీడియా కేటగిరీస్లో మల్టీమీడియా బ్రాడ్లీ మనకి రెండు విధాలుగా విభజించడం జరిగినది కేటగిరీస్ పరంగా. ఒకటి లీనియర్ కేటగిరీ అని, ఇంకొకటి నాన్ లీనియర్ కేటగిరీ మల్టీమీడియా అనేది. లీనియర్ కేటగిరీ ముఖ్యంగా మనకి వితౌట్ ఎనీ నావిగేషన్ కంట్రోల్ లేకుండా సినిమా ప్రజెంటేషన్ పరంగా మనకి
వివరించడం జరుగుతుంది. అదే నాన్ లీనియర్ కేటగిరీస్ మల్టీమీడియాలో మనము ఇంటరాక్టివిటీ అంటే గేమ్స్ కానీ, కంప్యూటర్ బేస్డ్ గేమ్స్ కానీ, సెల్ఫ్ బేస్డ్ ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఇక విభజించడం జరిగింది. అలాగే మల్టీమీడియా ప్రజెంటేషన్స్ మనం లైవ్గా చూడవచ్చు లేదా రికార్డ్ కూడా చేసుకోవచ్చును. అంటే ఒక రికార్డ్ చేసినటువంటి ఒక మల్టీమీడియా ఇంటరాక్టివిటీ ఏ విధంగా ఉందంటే అది మనము పొందుపరిచేటువంటి యూజర్స్ని మనము సంతృప్తిపరిచే విధంగా ఉండాలి. నెక్స్ట్ ఫ్యూచర్స్ ఆఫ్ మల్టీమీడియా ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మల్టీమీడియా. అలాగే తెలుగులో చెప్పాలి అంటే మల్టీమీడియా యొక్క అతి ముఖ్యమైన లక్షణాలు. అంటే మల్టీమీడియా యొక్క లక్షణాలు. మల్టీమీడియా ప్రజెంటేషన్స్ మే బీ వ్యూడ్ ఇన్ పర్సన్ ఆన్ స్టేజ్, ప్రొజెక్టెడ్, ట్రాన్స్మిటెడ్ or played locally with a media player. A broadcast may be a live or recorded multimedia presentation. Broadcast and recordings can be either analog or digital electronic media technology. Digital online multimedia may be downloaded or streamed, and streaming multimedia may be live or on demand. Multimedia games and simulations may be used in a physical environment with a special effects with multiple users in an online network or locally with an offline computer game systems or simulator. అంటే ఇక్కడ మల్టీమీడియాకు ఉన్నటువంటి ముఖ్యమైన లక్షణాలలో మనం చూస్తూ ఉంటుంటాము. మల్టీమీడియా అనేది ఒక బ్రాడ్కాస్టింగ్ రూపంలో ఏదైనా ప్రోగ్రామ్ను రికార్డు చేసి ఒక మల్టీమీడియా రూపంలో మనకి యూజర్స్ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. అంటే అది మనం అట్రాక్టివ్ అంటే ప్రజలను మనము ఆకర్షితులను చేయడానికి. అందుకోసం ఈ మల్టీమీడియా విభాగాన్ని వాడుకుంటారు. ఎట్లయితే టెక్స్ట్ కానీ, ఆడియో కానీ, యానిమేషన్ కానీ, గ్రాఫిక్స్ కానీ, ఇంటరాక్టివిటీస్ కానీ వీటి సముదాయంతో మనము ఈ డిజిటల్ ఎలక్ట్రానిక్ మీడియా టెక్నాలజీని అలా వాడుకొని మనము యూజర్స్కి అర్థమవు రీతిలో మనము ఈ విభాగాలని చెప్పవచ్చును. అలాగే డిజిటల్ ఆన్లైన్ మల్టీమీడియా వాటిని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని కూడా మనము మల్టీమీడియా లైవ్గా కూడా లేదా ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ కూడా వీటిని పొందుపరచుకోవచ్చును, వాటిని వీక్షించవచ్చును. మల్టీమీడియా ఎక్కువగా మనకి గేమ్స్లో ఆట విడుపు కార్యక్రమాలలో కూడా ఎన్విరాన్మెంట్ అలాగే ఈ స్పెషల్ ఎఫెక్ట్స్ పొందుపరుస్తూ కూడా మనం ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ కంప్యూటర్ బేస్డ్ సిస్టమ్ మీద మనము వర్క్ కూడా చేసుకోవచ్చును. నెక్స్ట్ అప్లికేషన్స్ ఆఫ్ మల్టీమీడియా. అంటే అప్లికేషన్స్ ఆఫ్ మల్టీమీడియా అంటే మల్టీమీడియా ఏ విభాగాల్లో వాడడం జరుగుతుంది. మల్టీమీడియా ఫైండ్స్ ఇట్స్ అప్లికేషన్ ఇన్ వేరియస్ ఏరియాస్ ఇంక్లూడింగ్ బట్ నాట్ లిమిటెడ్ టు అడ్వర్టైజ్మెంట్, ఆర్ట్, ఎడ్యుకేషన్, ఎంటర్టైన్మెంట్, ఇంజనీరింగ్, మెడిసిన్, మ్యాథమెటిక్స్, బిజినెస్, సైంటిఫిక్ రీసెర్చ్ అండ్ స్పెషల్ అండ్ టెంపోరల్ అప్లికేషన్స్. A few application areas of multimedia are listed below. అంటే ఈ మల్టీమీడియా అప్లికేషన్ అంటే మల్టీమీడియా మాధ్యమాన్ని ఏ విభాగంలో వాడడం జరుగుతుందంటే ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ ప్రచార విభాగాల్లో కానీ, ఆర్ట్ కానీ, విద్యారంగంలో కానీ, ఎంటర్టైన్మెంట్ విభాగంలో, ఇంజనీరింగ్ విభాగంలో కానీ, మెడిసిన్ వైద్య కానీ, మ్యాథమెటిక్స్ గణాంక శాస్త్రంలో కానీ, బిజినెస్ వ్యాపార శాస్త్రం కానీ, సైంటిఫిక్ రీసెర్చ్ సామాన్య శాస్త్రాలు అలాగే రీసెర్చ్ పరిశోధనల విభాగాల్లో కూడా ఈ మల్టీమీడియా యొక్క అప్లికేషన్స్ వాడడం జరుగుతుంది. అలాగే క్రియేటివ్ ఇండస్ట్రీస్ యూజ్డ్ మల్టీమీడియా ఫర్ ఏ వెరైటీ ఆఫ్ పర్పసెస్ ranging from fine arts and to entertainment to commercial art to journalism to media and software services provided for any of the industries listed below. An individual multimedia range from technical to analytical and creative. అంటే క్రియేటివ్ ఇండస్ట్రీస్లో ఎక్కువగా ఈ మల్టీమీడియాని క్రియేటివ్ అంటే ఆలోచన విధానపరంగా యూజర్స్కి అర్థమవు రీతిలో చెప్పడానికి, అంటే ఛాయాచిత్రం రూపంలో కానీ, వాయిస్ రూపంలో కానీ, వీడియో రూపంలో కానీ చెప్పడానికి ఇక్కడ మీరు చూస్తున్నట్లు ఈ ఇమేజ్ మీద కూడా చూస్తున్నట్టు టెక్స్ట్ కానీ, యానిమేషన్ కానీ, పీడిఏ కానీ, సీడీ కానీ, ప్రింటర్ కానీ అంటే యూజర్స్కి చాలా అర్థమగు రీతిలో చెప్పడానికి ఆస్కారము ఉంటుంది.
నెక్స్ట్ కమర్షియల్ అంటే వ్యాపార పరంగా కూడా ఈ మల్టీమీడియా మాధ్యమాన్ని ఎక్కువగా వాడబడి జరుగుతుంది. ఎలాగా? నౌ మచ్ ఆఫ్ ది ఎలక్ట్రానిక్ old and new media utilized by commercial artists is multimedia. Existing presentations are used to grab and keep attention in advertising, industrial, business and interoffice communications are often developed by creative services firms for advanced multimedia presentations behind simple slide shows to sell ideas or live even upon training. Commercial multimedia developers may be hired to design for governmental services and non-profit services. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫైన్ ఆర్ట్స్ అంటే ఈ ఎంటర్టైన్మెంట్స్ మరియు ఆర్ట్ రేఖాచిత్ర విభాగాల్లో కూడా మల్టీమీడియాని వాడడం జరుగుతుంది. ఇన్ అడిషన్ మల్టీమీడియా ఈజ్ హెవీలీ యూజ్డ్ ఇన్ ది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఎస్పెషల్లీ టు డెవలప్ స్పెషల్ ఎఫెక్ట్స్ ఇన్ మూవీస్ అండ్ యానిమేషన్స్. మల్టీమీడియా గేమ్స్ ఆర్ పాపులర్ పాస్ టైమ్ and our software programs available either as CD or ROMs or online. Some video games also use multimedia features. Multimedia applications that allow users to actively participate of just sitting by a passive recipients of information are called interactive multimedia. అంటే మల్టీమీడియా అనేది ఎంటర్టైన్మెంట్ ఫైన్ ఆర్ట్స్లో కూడా వాడడం జరుగుతుంది. ఇన్ అడిషన్గా మనము మల్టీమీడియా గేమ్స్ని పాపులర్గా డెవలప్ చేసి వాటిని CD రూపంలో కానీ DVD రూపంలో కానీ యాక్సిలరీ మెమరీస్ రూపంలో కానీ అది మనకి హార్డ్ కాపీ రూపంలో కూడా మనం పొందుపరచగలిగింది. అలాగే మల్టీమీడియాని ఉపయోగించుకొని పొందుపరిచినటువంటి గేమ్స్ని కూడా ఆన్లైన్లో కూడా పెట్టి మనము ప్రజలని వీక్షించడానికి యూజర్స్ని సంతృప్తిపరచడానికి ఈ మల్టీమీడియా మాధ్యమం అనేది చాలా ఉపయోగపడుతుంది. మల్టీమీడియా అప్లికేషన్స్ అంటే పార్టిసిపెంట్స్ని త్రూగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి కూడా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఎడ్యుకేషన్ విద్యారంగంలో in education multimedia is used to produce computer based training courses popularly called as CBTs and reference books like encyclopedia and analysis. A CBT lets the user go through a series of presentations, text about a particular topic and associated illustrations in various informations. అంటే ఈ మల్టీమీడియా అనేది విద్యారంగంలో చాలా ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్కి కానీ ఆన్లైన్ బేస్డ్ ట్రైనింగ్ సెషన్స్కి కానీ కూడా ఈ మల్టీమీడియా వాడడం వల్ల CBT క్లాసెస్ని రన్ చేసుకోవచ్చు, ట్రైనింగ్ సెషన్స్ని రన్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే మనము యూజర్స్కి ఎక్కువగా వాళ్ళకి తగు రీతిలో అర్థమైన రీతిలో చెప్పడానికి కూడా ఈ మల్టీమీడియా మాధ్యమం అనేది ఉపయోగపడుతుంది. Engineering stream. Software engineers may use multimedia in computer simulations for anything from entertainment to training such as military or industrial training. Multimedia for software interfaces are often done as collaboration between creative professionals and software engineers. అంటే ఇంజనీరింగ్ మాధ్యమంలో కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మల్టీమీడియా కాన్సెప్ట్స్ని వాటి సిమ్యులేషన్స్ వాటిలో వచ్చి హెచ్చు తగ్గుతున్నాయి. అలాగే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ కోసం కూడా మల్టీమీడియా అనేది సాఫ్ట్వేర్ ఒక కొలాబరేషన్ చేసుకొని ప్రొఫెషనల్స్ని ఎండ్ యూజర్స్ని అలాగే ఇండస్ట్రీ పర్సన్స్ని సంతృప్తిపరచడానికి ఈ మల్టీమీడియా మాధ్యమం అనేది చాలా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇండస్ట్రీస్ పారిశ్రామికంగా కూడా అంటే పారిశ్రామిక రంగాలలో కూడా ఈ మల్టీమీడియా మాధ్యమం అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. In the industry sector, multimedia is used as a way to help present information to shareholders, superiors and co-workers, and multimedia is also helpful for providing employee training, advertising and selling products all over the world via virtually unlimited web-based technologies.
అంటే పారిశ్రామిక రంగంలో షేర్ హోల్డర్స్కి కానీ సూపర్వైజర్ కానీ అలాగే కో పార్ట్నర్స్ కో వర్కర్స్కి మల్టీమీడియా మాధ్యమం అనేది చాలా ఉపయోగపడుతుంది. అంటే మల్టీమీడియా మాధ్యమం ఉపయోగించుకొని ఎంప్లాయీ ట్రైనింగ్ కానీ అడ్వర్టైజింగ్ కానీ సెల్లింగ్ ప్రోడక్ట్స్ని కానీ కూడా మనము చేయవచ్చును. మ్యాథమెటికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్, మ్యాథమెటికల్ గణాంక శాస్త్రము మరియు పరిశోధన రంగాలలో కూడా మల్టీమీడియాని వాడడం జరుగుతుంది. ఇన్ మ్యాథమెటికల్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ మల్టీమీడియా ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ మోడలింగ్ అండ్ simulation. For example, a scientist can look at a molecular model of a particular substance and manipulate it to arrive at a new substance. Representative research can be found in journals such as the Journal of Multimedia. అంటే మల్టీమీడియా అనేది గణాంక శాస్త్రంలో అలాగే సైంటిఫిక్ రీసెర్చ్లో మల్టీమీడియా యొక్క పాత్ర అనేది చాలా ఉంటుంది. ఎలాగూ అంటే ఒక మ్యాథమెటికల్ ఫామ్ని మనము ఛాయాచిత్రం రూపంలో రిప్రజెంట్ చేయడానికి టెక్స్ట్ని కానీ లైన్స్ కానీ షేప్స్ కానీ ఆటో షేప్స్ కానీ ప్రిమిటివ్ షేప్స్ సహాయంతో మనము ఆ ఈక్వేషన్స్ని గణాంక శాస్త్రంలో పొందుపరిచి యూజర్స్కు అర్థమయ్యే రీతిలో చెప్పవచ్చు. అలాగే పరిశోధన రంగాల్లో కూడా ఇది చాలా విలువైన పాత్రని పోషిస్తుంది. నెక్స్ట్ మెడిసిన్, వైద్య రంగం. In medicine, doctors can get trained by looking at a virtual surgery or they can simulate how the human body is affected by diseases spread by viruses and bacteria and then developed techniques to prevent it. అంటే ఈ వైద్య రంగంలో కూడా డాక్టర్స్కి ఈ ట్రైన్ బేస్డ్ క్లాసెస్కి కానీ అలాగే వాళ్ళు చేసేటువంటి సర్జరీని కూడా ఈ మల్టీమీడియా మాధ్యమం ఉపయోగించుకొని ఎట్లా మన మానవుని యొక్క శరీరము వివిధ రోగాల నుంచి వైరస్ల నుంచి అలా ఏ విధంగా శరీరం అనేది ఎఫెక్ట్ అవుతుంది, ఏ విధంగా వైరస్ పేరుకుంటుంది, బ్యాక్టీరియా ఏ విధంగా నిర్మూలించగలుగుతాము, ఏ విధంగా చూడగలుగుతున్నాము అనేది మనము ఈ మల్టీమీడియా మాధ్యమం ఉపయోగించుకొని కూడా చూడొచ్చు. మల్టీమీడియా ఇన్ పబ్లిక్ ప్లేసెస్, ఇన్ హోటల్స్, రైల్వే స్టేషన్స్, షాపింగ్ మాల్స్, మ్యూజియంస్ and grocery stores. Multimedia will become available at stand-alone terminals or kiosks to provide information and help. అంటే ప్రజలకు ఎంత వీలైతే ఈ పబ్లిక్ ప్లేసెస్లో అంటే పబ్లిక్ స్థలాలలో కూడా ఈ మల్టీమీడియా హోటల్స్లో, రైల్వే స్టేషన్స్లో, షాపింగ్ మాల్స్లో, మ్యూజియంలో కానీ స్టోర్స్లో కానీ మల్టీమీడియాని ఎక్కువగా వాడడం జరుగుతుంది. A menu screen from a supermarket that provides services ranging from meal planning to coupons, hotel kiosks list nearby restaurant maps of the city, airline schedules, and provide guest service such as automated checkout. And printers are often attached so users can walk away with a printed copy of the information. అంటే మనము ఈ మల్టీమీడియా మాధ్యమం అనేది సూపర్ మార్కెట్లో కానీ ర్యాగింగ్ ది ప్లానింగ్స్ కూపన్స్ ప్రొవైడ్ చేయడం కానీ హోటల్స్ నియర్ బై రెస్టారెంట్స్లో కానీ వాటి నావిగేషన్ స్టెప్స్ కానీ ఏ విధంగా మనం గూగుల్ మ్యాప్స్ని ఉపయోగించుకొని కూడా ఈ మనం మల్టీమీడియా యొక్క మాధ్యమాన్ని ఉపయోగించుకొని గూగుల్ మ్యాప్స్ కూడా మనము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎయిర్లైన్ షెడ్యూల్స్ని ప్రొవైడ్ చేయడం కానీ చెక్ ఇన్ కానీ చెక్అవుట్ కానీ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వర్చువల్ రియాలిటీ, interesting concept. Virtual reality is major role nowadays we are playing virtual reality. At the convergence of technology and creative invention in multimedia is virtual reality or goggles, helmets, special gloves and bizarre human interfaces attempt to place inside a lifelike experience. Take a step up forward and the view gets closer. Turn your head and the view rotates.
reach out and grab an objective. Your hand moves in front of you. Maybe the object explodes in 90 decibel angles, and as you wrap your fingers around it, or it is slips out from your grip, falls to the floor and hurriedly escapes through a mouse hole at the bottom of the wall. అంటే ఈ వర్చువల్ రియాలిటీ అనేది ఈ మల్టీమీడియా మాధ్యమంలో అతి ముఖ్యమైనది. అంటే మనము అక్కడ ఆ స్థానంలో లేకున్నా కూడా, మానవుడు ఆ స్థానంలో లేకున్నా కూడా ఈ వర్చువల్ రియాలిటీని, ఈ గాగుల్స్ని అంటే గ్లాసెస్ని, హెల్మెట్ని మనం పొందుపరుచుకొని అంటే శరీరానికి వేసుకొని మనము ఇన్సైడ్గా ఆ వాతావరణంలో ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాము, ఆ వాతావరణంలో ఏ విధంగా నడుచుకుంటున్నాము, ఆ వాతావరణం మనకి ఏ విధంగా ఫీలింగ్ని ఇస్తుంది అనేది కూడా మనకు కళ్ళకు అద్దినట్లు మన కళ్ళ ముందు మనం చూసుకోగలుగుతాం. కళ్ళ ముందు అంటే మనం ఫీల్ అవ్వగలుగుతాం అనమాట. నెక్స్ట్, స్టేజెస్ ఆఫ్ మల్టీమీడియా అప్లికేషన్ డెవలప్మెంట్. అంటే ఈ మల్టీమీడియా అప్లికేషన్స్ ఏ విధంగా ఏ స్టేజెస్లో డెవలప్మెంట్ అవుతుంది. A multimedia application is developed in stages as all other software are being developed. In multimedia application development, a few stages have to complete before other stages being. Some stages may be skipped or combined with other stages. Following are the 4 basic stages of multimedia project developed. Now, planning and costing. This stage of multimedia applications is the first stage, which begins with an idea or need. This idea can be further refined by outlining its messages and objectives before starting to develop the multimedia project. It is necessary to plan what writing skills, graphic art, music, video and other multimedia expertise will be required. It is also necessary to estimate the time needed to prepare all the elements of multimedia and prepare a budget accordingly. After preparing a budget, a prototype or proof of concept can be developed. Planning and costing. అంటే మల్టీమీడియా డెవలప్ చేయాలంటే ఏ స్టేజెస్ని మనము ఇక్కడ పొందుపరుచుకోవాలి అంటే ప్లానింగ్ అండ్ కాస్టింగ్. అంటే ఒక మల్టీమీడియా విభాగాన్ని మనము పొందుపరుచుకోవాలి, మనము డెవలప్ చేయాలి అనుకుంటే దానికి ఒక ఆచరణ విధానము, దాని యొక్క కాస్టింగ్ విలువ అనేది ఖచ్చితంగా తెలుసుకొని ఉండాలి. ఎట్లా ప్లానింగ్ అంటే ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. ఒక ప్రాపర్ ప్లానింగ్ అంటే మనకి ఒక సృజనాత్మకమైన ఆలోచన విధానాన్ని ఒక డిజైనర్ కానీ లేదా గ్రాఫిక్ డిజైనర్ కానీ ఏదైనా ఒక వ్యక్తి ఒక పరిపూర్ణమైన ఆలోచన విధానాన్ని కలిగి ఉండేవాడు. అది అతను ఆర్ట్ ద్వారా వేయచ్చు, లేదా మ్యూజిక్ ద్వారా వేయచ్చు, వీడియో ద్వారా కూడా వేయచ్చు. కానీ ఈ మల్టీమీడియా మాధ్యమం అనేది బాగా వాడుకొని ఉండాలి. అంటే దాని గురించి కూడా తెలిసి కూడా ఉండాలి. అలాగే కాస్టింగ్ అంటే ఎంత ఖర్చు అవుతుంది. కాస్టింగ్ అంటే మల్టీమీడియా మనకి ప్లానింగ్ ఉన్నంత మాత్రాన వాటికి మనకు వనరులు కూడా ఆ విధంగా మనము పొందుపరుచుకొని ఉండాలి. అంటే వితౌట్ ప్రాపర్ ప్లానింగ్ కానీ, వితౌట్ కాస్టింగ్ కానీ, వితౌట్ ఒక ప్లాన్ లేకుండా, ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ లేకుండా మనము ఒక మల్టీమీడియా ప్రాజెక్ట్ని మనము అభివృద్ధి చెందజాలదు. Now, designing and producing. The next stage is execute each of the planned tasks and create a finished product. Next, testing and delivering. This is the final stage of the multimedia delivering. అంటే testing a project ensures the product to be free from bugs. Apart from bug elimination, another aspect of testing is to ensure that the multimedia applications meets the objectives of the project. It is also necessary to test whether the multimedia project works properly on the intended delivery platforms and they meet the needs of
ది క్లయింట్స్. అంటే ఇక్కడ ఈ మల్టీమీడియా స్టేజ్లో టెస్టింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఒక మల్టీమీడియా విభాగాన్ని మనము డెవలప్ చేసినాక, అంటే తయారు చేసినాక వాటిని ఆ విభాగాన్ని మనము టెస్టింగ్ అనేది చేయాలి. వితౌట్ టెస్టింగ్ లేకుండా మనము ఆ ప్రోడక్ట్ని డెలివరీ చేయడం కానీ మార్కెట్లో పొందుపరచడం కానీ అనేది మాత్రం జరగదు. ఎందుకు అంటే నీవు సపోజ్ ఒక వెబ్సైట్ని డిజైన్ చేసిండు అనుకుందాం. ఉదాహరణకు ఒక వెబ్సైట్ని డిజైన్ చేసింది అనుకున్నాం. అక్కడ మనము యూజర్ నేము, పాస్వర్డ్, సబ్మిట్ బటన్ ఉందని. యూజర్ నేమ్ ఇవ్వాలి, పాస్వర్డ్ ఇవ్వాలి, సబ్మిట్ బటన్కి సబ్మిట్ బటన్. సపోజు ఒక యూజరు సబ్మిట్ బటన్ని క్లిక్ చేస్తే అది సబ్మిట్ కాకుంటే అది ఒక బగ్ లాగా ఏర్పడుతుంది. అంటే ఎర్రర్ అనేది డిస్ప్లే అవుతుంది. అలాంటి ఎర్రర్స్ రాకుండా మనము ఈ టెస్టింగ్ విభాగాల్లో మల్టీమీడియా ఆబ్జెక్ట్స్ని ఉపయోగించుకొని వాటిని మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ని కూడా మనము టెస్టింగ్ చేయవలసి ఉంటుంది. ఈచ్ అండ్ every object has to be tested before delivering the product. ది ఫైనల్ స్టేజ్ ఆఫ్ ది మల్టీమీడియా అప్లికేషన్. అంటే ఇది చివరి స్టేజ్ అనమాట. ఈ ఫైనల్ స్టేజ్ ఆఫ్ మల్టీమీడియా అప్లికేషన్ డెవలప్మెంట్ ఈజ్ టు ప్యాక్ ది ప్రాజెక్ట్ అండ్ డెలివర్ ది కంప్లీటెడ్ ప్రాజెక్ట్ టు ది ఎండ్ యూజర్. దిస్ స్టేజ్ హ్యాస్ సెవరల్ స్టెప్స్ సచ్ యాజ్ ఇంప్లిమెంటేషన్, మెయింటెనెన్స్, షిప్పింగ్ అండ్ మార్కెటింగ్ ది ప్రోడక్ట్. అంటే ఈ చివరి స్టేజ్లో మనము ప్రోడక్ట్ని మల్టీమీడియా మాధ్యమాన్ని ఉపయోగించి డెవలప్ చేసిన తర్వాత ఈ ప్రోడక్ట్ని మనము డెలివర్ చేయాలి. ఎవరికి డెలివర్ చేయాలి? యూజర్కి డెలివర్ చేయాలి, అప్పుడు మనము ఇంకా కొన్ని స్టేజెస్ని కూడా మనము పొందుపరుచుకొని ఉండాలి. ఎట్లా ఇంప్లిమెంటేషన్ చేయాలి, ఎట్లా మెయింటెనెన్స్ ఎట్లా చేయాలి, షిప్పింగ్ అండ్ మార్కెటింగ్ ది ప్రోడక్ట్ అనేది. నెక్స్ట్, డెలివరింగ్ మెథడ్స్ ఆఫ్ మల్టీమీడియా కంటెంట్. అంటే ఏంది డెలివరింగ్ మెథడ్స్ ఆఫ్ మల్టీమీడియా? అంటే ఒక మల్టీమీడియా ప్రోడక్ట్ని నీవు డెవలప్ చేసిన తర్వాత ఏ మాధ్యమంలో నీవు దాన్ని స్టోర్ చేసుకుంటావు, ఏ మాధ్యమంలో ఏ విభాగంలో నీవు స్టోర్ చేసుకొని దాన్ని ఎండ్ యూజర్స్కి ఏ విధంగా పంపించగలుగుతావు. ఫస్ట్ దీంట్లో మనము CD ROM. CD అంటే కాంపాక్ట్ డిస్క్ అండ్ DVD అంటే డిజిటల్ వర్సటైల్ డిస్క్. CD కెపాసిటీ వచ్చేసి మనకి 700 to 800 MB ఉంటుంది. అలాగే DVD కెపాసిటీ వచ్చేసి 4.7 GB వరకు ఉంటుంది. ఏ కాంపాక్ట్ డిస్క్, దట్ ఈస్ CD A compact disc or CD is an optical disc used to store the digital data, originally developed for storing digital audio. The CD available on the market since late 1982 onwards. It remains the standard playback medium for commercial audio recordings to the present day, though it has lost ground in the recent years to MP3 music players. An audio CD consists of one or more stereo tracks stored using 16-bit PCM coding at a sampling rate of 44.1 GHz. Standard CDs have a diameter of 120 minutes and can hold approximately 80 minutes of audio. There are also 80 mm disc sometimes used for. అంటే మల్టీమీడియా అనే ప్రోడక్ట్ మనం ఈ CD రూపంలో అంటే కాంపాక్ట్ డిస్క్ రూపం పొందుపరచడం అనేది మన 1982 సంవత్సరం నుంచి స్టార్ట్ అయింది. అలాగే ఆడియో ట్రాక్స్ని కూడా మనం పొందపరచాం. దీని యొక్క రేంజ్ కెపాసిటీ 16 బిట్ వరకే ఉంటుంది. అలాగే 44.41 GHz స్టాండర్డ్స్తో ఇది మనకి 120 మినిట్స్ అంటే 120 నిమిషాలు అంటే 2 గంటల పాటు మనకి ప్లే చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. నెక్స్ట్ DVD మీన్స్ డిజిటల్ వర్సటైల్ డిస్క్. ఇది కూడా ఒక అద్భుతమైన విభాగం. కానీ సీడీతో పోలిస్తే దీంట్లో ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ మల్టీమీడియా మాధ్యమాన్ని పొందుపరచవచ్చును. DVDs, also known as a digital versatile disc or digital video disc, is a popular optical disc storage media format. Its main uses are video and data storage. Most DVDs are the
are of the same dimensions as compact disk CDs, but store more than 6 times the data. Variations. The term DVD often describe the way data is stored on the disk. అంటే సిడితో పోలిస్తే డివిడి అనేది 6 వంతులు ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీని మనము స్టోర్ చేసుకోవచ్చును. ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీని స్టోర్ చేసుకోవచ్చును. అక్కడ మనము 700 నుంచి 800 MB దాకా డేటాని స్టోర్ చేసుకుంటే డిజిటల్ డేటాని, ఇక్కడ మనము 4.7 GB వరకు మనము డేటాని పొందుపరచుకోవచ్చును. సైజు పరిమాణాల రూపంలో కూడా ఏ విధంగా అయితే సిడి ఉంటుందో ఇక్కడ డివిడి కూడా అదే రూపంలో ఉంటుంది. నెక్స్ట్ డివిడి రోమ్ యాజ్ డేటా which can be only read and not written. DVD or can be written once and then functions as DVD ROM, and DVD RAM or DVD holds data that can be rewritten multiple times. DVD video and DVD audio disc respectively refer to properly formatted and structured video and audio content. Other types of DVD disc, including those with video content, may be referred to as DVD data disc. The term DVD is commonly misused to refer to high density optical disc formats in journals such as Blu-ray and HDVD. Next storage media is about flash drives, that is pen drives. A USB, universal serial. A USB flash drive is a data storage device that includes flash memory with integrated universal serial bus interface. USB flash drives are typically removable and rewritable and physically much smaller than a floppy disk. Most weight less than 30 grams. As of January 2012, drives of 1 TB terabytes are available and storage capacity as large as 2 terabytes are planned, with steady improvements in size and price per capacity expected. Some allow up to 10,000 bright erase cycles depending on the exact type of memory chip and the 10 years shelf storage RAM. ఈ ఫ్లాష్ డ్రైవ్ అనేది యూనివర్సల్ సీరియల్ బస్. యూఎస్బి అంటేనే యూనివర్సల్ సీరియల్ బస్ అంటే పెన్ డ్రైవ్స్ రూపంలో కూడా మనము 2012 వరకు కూడా 1 TB వరకు కూడా మనము స్టోరేజ్ కెపాసిటీ చూసుకో. ఇప్పుడు మనకి ఈ ఫ్లాష్ డ్రైవ్స్ 2 GB దాటిపోయి 4 GB, 8 GB, 16 GB, 32 GB వరకు ఫ్లాష్ డ్రైవ్స్ మనకి పొందుపరిచినాయి. అలాగే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ కూడా వచ్చినాయి. ఇవి టీబీలలో వెళ్ళిపోయినాయి. 1 TB, 2 TB ఇట్లా డేటాని మనము స్టోర్ చేసుకోవచ్చును. USB flash drives are often used for the same purpose for which floppy disk or CD-ROMs were used. About internet అంటే ఇంటర్నెట్ మాధ్యమం and internet మాధ్యమం. The internet is a global system of interconnected computer networks that use the standard internet protocols TCP, Transmission Control Protocol, and IP, Internet Protocol, to serve billions of users worldwide. It is a network of networks that consist of millions of private and public, academic, business, and government networks of local to global scope that are linked by a broad array of electronic and wireless and optical networking technologies.